see, in the last days, అంత్య దినాలలో, which we are living in, మనము వాస్తవానికి అంత్య దినాల్లో జీవిస్తున్నాం. there are only 2 places on the earth mentioned where there will be a lot of war. 2 ప్రాంతాలలోనే ఎక్కువ యుద్ధాలు జరుగుతాయని చెప్పి రాయబడింది. And that is written in the Bible. అది బైబిల్లో రాయబడింది. One is, ఒక ప్రాంతము, you see in Zechariah. మనం చూస్తామండి జకర్యా గ్రంథం. In the book of Zechariah, జకర్యా గ్రంథము chapter 14, జకర్యా గ్రంథము 14వ అధ్యాయం verse 2. 2వ వచనం. I will gather all the nations against Jerusalem to battle. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరిని సమకూర్చుదును. And then verse 3, the Lord will come and he will put his foot, verse 4, on Mount of Olives. మరి 4వ వచనం మనం చూస్తాము, అక్కడ ప్రభువారు దిగి వచ్చి ఒలివ కొండ మీద తన పాదములు ఉంచుతారు. That is the place where he went up from. He will come back there. ఒలివ కొండ మీద ఎందుకు పాదం పెడతారు? ఆయన పరలోకన ఆరోహణమైనప్పుడు ఒలివ కొండ మీద వెళ్ళారు కాబట్టి వచ్చినప్పుడు అక్కడే కాలు పెడతారు. Just before that, అయితే అది జరగడానికి ముందు there will be a lot of fighting around Jerusalem. యెరూషలేము చుట్టూ విస్తారమైన యుద్ధాలు సంభవిస్తాయి. That did not happen for nearly 2000 years. 2000 సంవత్సరాల కాలంగా అది జరుగుతూ లేదు. Only nowadays you see, every day you open in the paper, there's some fighting in Jerusalem. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ప్రతిరోజు వార్తాపత్రిక చేస్తే యెరూషలేము చుట్టూ ఆ యొక్క యుద్ధాలే. And all the nations are arguing about Jerusalem. యెరూషలేమును గురించి అనేకమైన దేశాలన్నీ కూడా వాదోపవాదాలు చేస్తున్నారు. That is written in the Bible 2000 years ago. ఈ వాస్తవం జరుగుతుందని 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ ప్రవచిస్తుంది. And there is one more place mentioned in the Bible. బైబిల్లో మరొక స్థలాన్ని గురించి కూడా చెప్పబడింది. You see in Revelation chapter 9. దయచేసి రండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. Revelation is the book of the last days. ఇక ప్రకటన గ్రంథం అనేది అంత్య దినాల్లో జరిగే సంగతులు చెప్పే గ్రంథం. In the last days, అంత్య దినాల్లో, it says here in Revelation 9:14, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం, when the 6th angel is going to blow the trumpet. ఎప్పుడైతే 6వ దూత మరి బోధ ఊదుతారో, The 7th trumpet is the last trumpet for the coming of the Lord. ఇక క్రీస్తు ప్రభువు యొక్క రాకడకు 7వ బోర అది చివరి బోర. That is written here. అది రాయబడింది. But before the 7th trumpet, 7వ బోర ఊదడానికి ముందు, just towards the end, అది ఆ ముగింపు చివరికి ముందు, the angel says, release the 4 angels who are near the great river Euphrates. మరి యూఫ్రటీస్ అనే మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలు వదిలిపెట్టుము. And there will be war and so many people will be killed, verse 15, and 200 million people will be in a war over there. అప్పుడు ఇంకా విస్తారమైనటువంటి ఆ యొక్క యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత లెక్కలేనంత మంది, ఆ యొక్క కోట్ల మంది ప్రజలు అక్కడ చనిపోతారని చెప్పి రాయబడింది. Where? ఎక్కడ? Near the river Euphrates. ఆ స్థలము గుర్తించుకోండి, యూఫ్రటీసు అనే నది దగ్గర. Now if you look up an atlas and see where Euphrates is, మీరు అట్లాస్ లో యూఫ్రటీస్ ఎక్కడుందని చూస్తే, that is flowing right through the nation of Iraq. అది ఇరాకు దేశంలో నుంచి ప్రవహించే నదిగా ఉంది. Right in the middle. అది ఇరాక్ దేశం మధ్యలో ఉంది. So what he is saying is, ఇక్కడ ఏమంటున్నారు, just before the Lord comes, క్రీస్తు ప్రభు యొక్క రాకడ ముందు there's going to be a lot of war in Iraq. ఇరాకులో మహా యుద్ధాలు, భయంకర యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. Chapter 16, Revelation 16, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం verse 12. 12వ This వచనం. is again just before the last trumpet. మరి ఆ చివరి బోధ ఊదటానికి మునుపుగా జరిగే సంఘటన. The angel poured out a bowl on the river Euphrates and its water dried up and the way is prepared for the kings from the east. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్టు దాని నీళ్లు ఎండిపోయాను. The nations from the east and west are going to fight in Iraq. ఇప్పుడు తూర్పు నుంచి పడమటి నుంచి వచ్చినటువంటి ఆ దేశాలు ఇరాకులో పోరాటం చేయబోతున్నాయి. Those are the only 2 places mentioned in the Bible where there's going to be war in the last days. యుద్ధములు అంత్య దినాల్లో ఎక్కడ జరుగుతాయంటే రాయబడిన 2 స్థలాలు ఇప్పుడు మనం చదువుకున్న స్థలాలు. Jerusalem, మొట్టమొదటిది యెరూషలేము, Iraq. రెండవది ఇరాక్. Now up till about 10 years ago, మరి 10 సంవత్సరాలకు క్రితం there was no Iraq mentioned anywhere with war. మరి ఇరాక్ అనే ఆ యొక్క దేశము యుద్ధాలతో సంబంధించి ఇప్పుడు పలకబడేది కాదు. But the last 4-5 years every day you are reading about it. ఇక గడిచిన 4-5 సంవత్సరాలు ప్రతి రోజు కూడా ఇరాక్ గురించి, యుద్ధాల గురించి వింటున్నాం. Which are the places you are reading about in the newspaper about war? మరి యుద్ధాల గురించి నువ్వు వార్తాపత్రికలో ఏ దేశాల గురించి చదువుతున్నావు? It's not South America and China and Russia. మరి రష్యా, చైనా, సౌత్ అమెరికా గురించి కాదు. Jerusalem, యెరూషలేము, Iraq. ఇరాక్. When I see this, నేను ఇది చూచినప్పుడు I am excited. నేను నిజంగా ఉత్కంఠకు లోనవుతున్నాను. I lift up my head. నా శిరస్సునెత్తి I say, Lord, come Lord Jesus. ఓ ప్రభువా రమ్ము అంటున్నాను.
we are very close to the coming of the Lord. మనము క్రీస్తు రెండవ రాకడకు అతి సమీపంగా దగ్గరగా ఉన్నాం. And what do we read in that verse, Song of Solomon? మనం పరమగీతములు 2 ఆ యొక్క 11లో ఏం చదువుతున్నాం? 13లో We hear that voice. ఆ యొక్క స్వరాన్ని వింటున్నాం. He will say, "Arise, come away with me." ఆయన అంటున్నాడు, లెమ్ము నాతో పాటు రమ్ము అంటున్నాడు. Are you ready to hear that voice? ఆ ప్రియుడు పిలుస్తుంటే ఆ స్వరాన్ని విని ఆయనతో పాటు లేచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? Let me show you another verse, 1 John chapter 2. మరొక వచనాన్ని చూపిస్తాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. 1 John chapter 2, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో the Lord says that, it says here, when Jesus appears, ఇక్కడ రాయబడింది క్రీస్తు ప్రత్యక్షమవునప్పుడు. verse 28, యోహాను రాసిన మొదటి పత్రిక 2:28. when Jesus appears, క్రీస్తు ప్రత్యక్షమవునప్పుడు little children, abide in him so that you can have confidence and not shrink away from him in shame at his coming. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. He's talking to believers. ఇక్కడ విశ్వాసాల గురించి పలుకుతున్నారు. Among believers there'll be two types of people according to this verse. ఈ వచనం ప్రకారంగా విశ్వాసులనే వారు 2 రకాలుగా ఉంటారు. Some who will have confidence, yes Lord, I'm ready to meet you. కొంతమంది ఏంటంటే ఎంతో ధైర్యాన్ని కలిగి రమ్ము ప్రభువా అని చెప్పి సిద్ధపడిన వారు. And others, మిగిలిన వారు when the trumpet sounds, ఆ బోరదను వినినప్పుడు oh, I'm not ready, they will run away. వాళ్ళంటారు ఇంకా నాకు సిద్ధపడలేదే అని భీతి పడి ఇటు అటు పరుగులు ఎత్తుతూ ఉంటారు. He will come suddenly like a thief in the night. క్రీస్తు ప్రభు రాత్రి వేళ దొంగ వచ్చినట్లు అకస్మాత్తుగా వస్తారు. And I told you, so many signs we see in these days that his coming is near. నేను చెబుతూ వచ్చాను, చూస్తూ ఉంటున్నాము. నేటి దినాల్లో అనేక సూచనలు జరుగుతున్నాయి, క్రీస్తు ప్రభు రాకడం చూపిస్తున్నాయి. Particularly the fig tree, విశేషముగా అంజూరపు చెట్టు, and particularly Jerusalem మరి ఇంకా ప్రాముఖ్యముగా యెరూషలేము, and Iraq. తర్వాత యూఫ్రటీస్ నది ప్రవహించే ఇరాక్ దేశం. Wars and famines have always been there. మరి యుద్ధాలు కరువులు ఎల్లప్పుడూ అక్కడ ఉంటూనే ఉన్నాయి. Earthquakes also have always been there. భూకంపాల గురించి కూడా ఇప్పుడు అక్కడ చూస్తున్నాం. Persecution and deception has also been there. మోసం ఉన్నది, హింస అవన్నీ అక్కడ ఉన్నాయి. But war in Iraq and Jerusalem is only now. అయితే యెరూషలేములో జరిగే యుద్ధాలు, ఇరాకులో జరిగే యుద్ధాలు గత కొద్ది కాలంగా ఇప్పుడే జరుగుతున్నాయి. Israel getting Jerusalem is only now. మరి ఇశ్రాయేలు యెరూషలేమును సంపాదించుకోవడం ఈ మధ్యనే So సంభవించింది. there are certain things this generation is seeing which no generation saw for 2000 years. కాబట్టి 2000 సంవత్సరాలుగా ఏ తరము వారు కూడా చూడని సంగతులు ఈ తరము వారు చూచారు. Don't you believe this is the word of God? ఇది దేవుని వాక్కు అని ఈ బైబిల్ నమ్మవా? 2000 years ago this is all written here. 2000 సంవత్సరాల క్రితము దైవ వాక్కు రాయబడి ఉంది ఇక్కడ. Now we must be ready for his coming. కాబట్టి ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. Let me show you one last verse. మరొకసారి ఒక చివరి వచనాన్ని 1 చూపిస్తాను. Corinthians 11, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. it says here, ఇక్కడ రాయబడింది verse 31. మొదటి కొరింథీ 11:31. If we judge ourselves rightly, we will not be judged. మొదటి కొరింథీ 11:31. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. See, we have to all stand at the judgment seat of Christ. మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. 2 Corinthians 5:10. రెండవ కొరింథీయులు 5వ అధ్యాయం 10వ So వచనం that the ప్రకారం Lord will examine the lives of believers. తద్వారా దేవుడు విశ్వాసుల యొక్క జీవితాలను పరీక్షిస్తాడు. And I picture this in my mind. కనుక ఈ చిత్రపటాన్ని నా మనసులో When ఊహించుకుంటాను. Jesus comes, క్రీస్తు వస్తున్నారు, he will set up his throne. ఆయన తన సింహాసనాన్ని స్థాపిస్తారు. And one by one, in a line, we will come. అప్పుడు పట్టిక పిలుస్తాడు, ఒకరి తర్వాత ఒకరు వరుసలో వస్తాం. And I stand, one person stands before him. ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠం నిలబడతారు. And the Lord will play a videotape of his whole life. కనుక ఆ వ్యక్తి యొక్క జీవిత కాలంలో పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఆ వీడియోనంతా కూడా ఆయన అక్కడ చూపిస్తారు. From the time he is born. తిరిగి జన్మించిన దినము నుంచి All the sins he has confessed will be blotted out. ఆ విశ్వాసం ఒప్పుకున్న ప్రతి పాపము కూడా అక్కడ తుడిచిపెట్టబడుతుంది. That won't be on the tape. అక్కడ కనపడదు. But other things will all be there. ఏదైతే ఒప్పుకోలేదు మిగిలినవన్నీ అక్కడ కనపడుతుంటాయి. Any sin that you have not confessed will be shown to the whole world. ఇప్పుడు నువ్వు ఒప్పుకొని కప్పుకు తిరిగిన ఆ పాపం అంతా కూడా ఆ దినము అక్కడ But చూపించబడుతుంది. any sin that is confessed is blotted out. ఏ పాపమైతే ఇప్పుడు ఒప్పుకున్నావో క్రీస్తు రక్తంతో తుడిచిపెట్టబడుతుంది. And if we judge ourselves, what did we read? We will not be judged. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? మొదటి కొరింథీయులో మనలను మనమే విమర్శించుకుంటే అప్పుడు మనం విమర్శించబడం. That means if I cleanse myself now అంటే ఇప్పుడు క్రీస్తు రక్తంతో నన్ను నేను and శుద్ధి I చేసుకుంటే, confess everything to నా God, ప్రతి పాపాన్ని
పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటే, and I keep a clear conscience before God and before men, ఎప్పుడైతే దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్మలమైన మనస్సాక్షిని ఉంచుకుంటానో, and I come before the Lord, అప్పుడు ప్రభు ఎదుటకు వచ్చినప్పుడు, and the Lord says, let me see your record, అప్పుడు ఆయన నా యొక్క చరిత్ర అంతా చూచి everything confessed, ఆయన అంటాడు, ఒప్పుకోలేని పాపములు అన్ని ఒప్పుకున్నవే, everything cleansed, అంతా కూడా కడగబడినవే, no charge against you, ఇక నీకు విరోధంగా ఏమీ లేదు, zero, ఇక నీకు తీర్పు పొందడానికి ఏది లేదు, here is a reward, ఇదిగో నీ బహుమతి, well done, good and faithful servant. బహళ నమ్మకమైన మంచి దాసుడా. Okay, next, తర్వాత వారు రండి. like that one by one. మరి ఆ జాబితాల్లో ఉన్న మనమందరం ఒకరి తర్వాత ఒకరు పిలబడతాం. Are you ready? సహోదరి సహోదరుడు, నువ్వు సిద్ధమా? Supposing Jesus comes now ఉదాహరణకు క్రీస్తు ప్రభు ఇప్పుడు వస్తే and says, who is ready to come first to be judged? తీర్పు పొందటానికి మొట్టమొదటిగా వచ్చేవారు ఎవరండి, సిద్ధపడినవారు ఎవరు అని అడిగితే, Will you say, yes, me Lord, I'm ready? అవును ప్రభువా, నన్ను తీర్పు తీర్చు, నేను సిద్ధంగా ఉన్నాను చెప్పగలవా? Or will you try to run to the back of the queue? అయ్యో అందరికంటే ముందెందుకు వెనక్కి వెళ్తామని క్యూ వెనక్కి వెళ్ళిపోతావా? That is what it says in 1 John 2:28. మొదటి యోహాను పత్రిక 2:22 అదే మాట్లాడుతుంది. Some will have confidence, yes Lord, I'm ready, కొంతమందికి ధైర్యం ఉంది, ప్రభువా రమ్ము అని పిలుస్తున్నారు, because they have confessed every sin. ఎందుకంటే ఇక ప్రతి పాపాన్ని ఒప్పుకొని They కడగబడ్డారు are not people who never fell, they confessed every sin. కనుక వారు పడిపోలేవారు కాదు గాని పాపాలని ఒప్పుకొని కడగబడిన They వారు. cleansed themselves. వారు తమను క్రీస్తు రక్తంతో They asked కడుక్కున్నారు, forgiveness from people. ప్రజల దగ్గర నుంచి They క్షమాపణ asked కోరుకున్నారు, forgiveness from God. ప్రభు దగ్గర నుంచి క్షమాపణ And they పొందారు. were ready for the coming of the Lord. క్రీస్తు రాకడ కొరకు But there are సిద్ధపడ్డారు. some others కనుక ఆయన రాకడ who వచ్చినప్పుడు will not be ready. కనుక మనము ఒకవేళ సిద్ధపడకపోతే You say, what will happen to them? ఏమవుతుంది? What will happen to them? వారికి ఏమవుతుంది I don't know. నాకు తెలియదు. But I don't want to be in that group that is అయితే not ready. అలాంటి గుంపులో నేను ఉండదలుచుకోలేదు. I want to be in the group that's ready. ఎవరైతే సిద్ధపడి ప్రభువా రమ్మంటారో ఆ గుంపులో And in all the ఉండదలుచుకున్నారు. people sitting here, ఇక్కడ కూర్చున్న వారందరూ there are two groups. రెండు గుంపుల వారు ఉంటారు. Those who are ready, సిద్ధపడిన వారు ఒకటి, who have cleared their conscience before God and before men. మనుషులు ఎదుట దేవుని ఎదుట వారు మనస్సాక్షిని సిద్ధపరచుకుని And కడుక్కున్నారు. there are some sitting here who are not ready. కొంతమంది ఇక్కడ కూర్చుని ఉన్న వారు ప్రభు రాకడ సిద్ధపడలేదు. Because there is something you have not settled either with God or with man. కారణం ఏంటి? దేవుని దగ్గరైనా మనుషుల దగ్గరైనా ఒప్పుకొని కడగబడిన పాపాలు ఇంకా నీలో ఉన్నాయి. The Bible says now is the accepted time, now is the day of salvation. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. That's